ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందల కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. కేంద్రం నుంచి కొన్ని స్కీమ్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే ప్రోత్సహించడానికి కూడా కొన్ని లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి జనాల్ని. అయితే మరి ఈ మధ్యకాలం ఒక ఆర్టికల్ చూసాను, గాడిదల్ని, గుర్రాలని, ఒంటెల్ని పెంచుకుంటే అకౌంట్లోకి 50 లక్షలు వస్తాయి, అంటే వాటిని ప్రోత్సహించడానికి ఇలాంటి స్కీమ్స్ ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఒకసారి డీటెయిల్గా వెళ్తే సార్. దేశంలో పశు సంపద రోజులకు తగ్గిపోతా ఉంది. కారణం ఏంటంటే మోడర్నైజేషన్ వచ్చేసేసి అంత మిషనరీ ట్రాక్టర్లతో పనిచేసుకుని మొదలుపెట్టారు. ఇవాళ రేపు ప్రయాణం చేయడానికి కావాల్సిన వాహనాలు అన్ని రకాలుగా వ్యక్తిగతంగా దొరుకుతున్నాయి. ఆటోల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఒకేసారి కొన్ని వందల మందిని తీసుకెళ్లగలిగేటువంటి అవకాశాలు ఉండేటువంటి వాహనాలు చాలా తయారవుతున్నాయి. పశువుల కన్నా చాలా వేగంగా తయారు చేస్తాయి. పశువుల్లో ఉండే రిస్క్ దీంట్లో ఉండదు ఎక్కువ. కాబట్టి పశువులను మెల్లమెల్లగా తగ్గించుకుంటూ మెకనైజ్డ్ సిస్టంలోకి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు, మోడర్నైజేషన్ సిస్టంలోకి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల పశు సంపద తగ్గిపోతుంది. పశు సంపద తగ్గడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణ బ్యాలెన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పశువులు అనేటువంటివి అవి మేత మేయటం వల్ల భూమి మీద వచ్చేటువంటి అనేక ప్రకృతి పరంగా వచ్చేటువంటి చెట్లని వాటిని అన్నిటి కూడా ఎప్పటికప్పుడు తీసేసుకోవడం వల్ల మళ్ళీ తిరిగి గుల్లబారి మళ్ళీ భూమి మొలకెత్తడానికి వీటికి అవకాశాలు కల్పించబడుతుంది. రెండోది ఏమవుతుందంటే అవి ఇచ్చేటువంటి పాలు, వాటికి సంబంధించిన మళ్ళీ ఇవన్నీ కూడా మంచి పౌష్టికమైన ఆహారం కింద అందుకు ఉపయోగపడతాయి. ఒంటె పాలకు ఎంత డిమాండ్, గాడిద పాలకు ఎంత డిమాండ్ అంటే గాడిద పాలు లీటరు 1000 నుంచి 10,000 రూపాయలు అమ్మినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గాడిద పాలు అది మందులోకి ఉపయోగపడుతుంది, చాలా మెడిసిన్స్లో ఉపయోగిస్తుంది అది. కాబట్టి మరి గాడిద పాలు అంత కాస్ట్లీగా ఉంటాయి, గాడిదకి అంత విలువ ఉందని చెప్పి మనకు తెలియని కూడా తెలియదు, చాలా మందికి ఈ విషయాలు తెలియదు. అందుకే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఏం డిసైడ్ చేసిందంటే గాడిదలు, గుర్రాలు, ఒంటెలు ఇలా కొన్ని పశువుల్ని సంబంధించిన విషయం విభజన చేసి వీటి సంతతి మరింత తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయే సంతతిని పెంచాలంటే వీటికి ప్రోత్సాహాలు కావాలనే ఉద్దేశంతో 50% సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధపడింది. అంటే ఒక గాడిద కాస్టు 5,000 ఉందని అనుకుందాం లెక్క ప్రకారంగా, 5,000లో 2,500 గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే ఒక ఒంటెకి 10,000 అయింది అనుకుందాం, దాంట్లో 5,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఈ 5,000 తిరిగి కట్టాల్సిన అక్కర్లేదు, ఇది సబ్సిడీ రూపంలో వస్తుంది. దీనికి విధానం ఏం పెట్టారంటే మినిమం 50 పశువులను కొనాలి కంపల్సరీగా. 50 గాడిదలు, 50 ఒంటెలు, 50 గుర్రాలు, ఏదైనా ఒక 50 కనీసం మినిమంగా పెట్టాలి. మినిమం పెట్టినప్పుడు ఏమవుతుందంటే దీనికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేసి బ్యాంకు ద్వారా డబ్బు తీసుకొని బ్యాంకు ద్వారా శాంక్షన్ లెటర్ ఇవ్వాలి. శాంక్షన్ ఇచ్చిన తర్వాత 50% అప్పుడు ఏం చేస్తుందంటే మనం మిగతా 50% మనం కట్టి తీసుకోవడానికి సిద్ధపడ్డప్పుడు, అంటే బ్యాంక్ లోన్ మనకు వచ్చిందిగా లెటర్ ఇచ్చినప్పుడు ఆ 50% బ్యాంకు కడతారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. మనకి ఇవ్వదు డైరెక్ట్గా డబ్బులు, బ్యాంక్ ఇస్తారు. అది కూడా క్రమ పద్ధతిలో ఇస్తారు. అంటే మంత్లీ ఇంత చొప్పున ఏ రకంగా కావాలో వాళ్ళ రకంగా పే చేసుకుంటూ పోతారు, ఇన్స్టాల్మెంట్. అంటే మనకు 50%లో వస్తుంది. ఎవరైనా స్కీమ్ కింద అప్లై చేసిన వాళ్ళకి 50%. అంటే ఒక గాడిద ఖరీదు కానీ, లేకపోతే ఒక ఒంటె ఖరీదు కానీ, ఒక గుర్రం ఖరీదు కానీ తీసుకుంటే దాంట్లో 50% తక్కువ రేట్లో సగానికి సగం తగ్గిపోయి మనకు మిగతా దాంట్లో వస్తుంది. మనం ఏంటంటే డబ్బులని ఒకేసారి మన చేతికి వస్తే దాన్ని అమ్మేసుకొని ఆ డబ్బులు తీసేసుకొని పారిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలా చేయకుండా మనం ఇన్స్టాల్మెంట్ కట్టినప్పుడు ఆ ఇన్స్టాల్మెంట్తో పాటుగా వాళ్ళది కూడా డబ్బులు వచ్చి అక్కడ వేస్తాయి. అంటే మనం ఎంతకాలం అయితే దాన్ని ఆ స్కీమ్ పూర్తయ్యేదాకా తీసుకున్న డబ్బులన్నీ మనం వెనక్కి కట్టేవారు, మనకు 50% మన మీద పడ్డది, ఆ డబ్బులు మనకు పే చేసే వరకు గవర్నమెంట్ సబ్సిడీ కూడా పూర్తిగా 50% పూర్తవుతుంది. అంటే దీనివల్ల ఏంటంటే నిజంగా పెంచదలుచుకున్నవాడు, నిజంగా దాని మీద డిపెండ్ అవ్వాల్సిన వాడికి మాత్రమే డబ్బులు వచ్చేట్టుగా గవర్నమెంట్ చేసింది. సో 50% వస్తుంది కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటే దాని ప్రోడక్ట్స్ కూడా అమ్ముకుండా కూడా వాళ్ళకి లాభాలు వస్తాయి, దాన్ని పెంచి అమ్మినా కూడా లాభాలు వస్తాయి. రేస్ గుర్రాలకి వాటికి ఉండేటువంటి విలువ చాలా పెద్దది, కోట్ల రూపాయల మీద కూడా అమ్ముడుపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమైన పద్ధతిలో వాటి దేనికోసం పర్పస్లో తీసుకొని దాని 50% వస్తుంది కాబట్టి ఆ 50% యూటిలైజ్ చేసుకొని ఆ రకంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే పశు సంపద పెరుగుతుంది. పశు సంపద పెరిగినప్పుడు మనకు ఎకో సిస్టమ్ బ్యాలెన్స్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రకమైన పద్ధతి లోపల ప్రభుత్వం సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అంటే విడతల వారీగా వీళ్ళు పే చేసుకోవచ్చు ఏదైతే ఉంటుంది. అదే ఇన్స్టాల్మెంటే కదా, ఎలాగైనా బ్యాంకు ఇస్తే ఒకేసారి డబ్బంతా అడగదు కదా. వీడికి సపోజ్ ఒక 50 పశువులు తీసుకున్నాడు, 50 పశువుల మీద 10,000 రూపాయలు చొప్పున అనుకుంటే ఒక్కోది 5 లక్షల రూపాయలు వీడికి శాంక్షన్ అయింది. 50కి 10,000 రూపాయలు అంటే 5 లక్షలు సుమారుగా అయింది. ఈ 5 లక్షల రూపాయలు 2.5 లక్షల రూపాయలు వీడు కడితే సరిపోతుంది. ఆ 2.5 లక్షలు కూడా ఇప్పుడు 5 ఏళ్లలో సుమారుగా కట్టాలి. నెలకింత చొప్పున, లేకపోతే 3 నెలకింత చొప్పున, అట్లా వాళ్ళు ఏ పద్ధతిలో ఉంటే ఆ పద్ధతిలో వాళ్ళు తయారు చేసి ఇస్తారు స్కీమ్. ఆ స్కీమ్ ప్రకారం వీళ్ళు డబ్బులు పే చేస్తారో ఆ 50% మిగతాది గవర్నమెంట్ కూడా అదే రేషియో లోపల వాళ్ళకి పే చేసుకుంటూ వెళ్తుంది.
ఈ సిస్టమ్ లోపల బడ్డని వీళ్ళకి ఎక్కువ ఉండదు, 50% వస్తుంది కాబట్టి, సగం ధరలో వస్తుంది కాబట్టి చాలా మంది కొనడానికి సిద్ధపడుతున్నారు, చాలా మంది పెంచుకోవడానికి సిద్ధపడుతున్నారు. ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే. ఈ ఆశతో ముందుకు వచ్చి వాళ్ళు తీసుకుంటే పశు సంపద పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఎస్. పశు సంపద పెరిగినట్టయితే అది వాళ్ళకి జీవ వైవిధ్యం అంటారు, ఈ వైవిధ్యం కరెక్ట్గా ఉండేట్టుగా కూడా మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశం. అంటే ఇలాంటి పథకాలు రావడానికి కూడా ఎంకరేజ్ చేయడానికేనా సార్? అంటే కామన్ మ్యాన్ ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీని లోపల ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళంతా కూడా ఎకో సిస్టమ్ ఎట్లాగా ఉంది, ఏది తగ్గుతుంది, ఏది పెరుగుతుంది, బ్యాలెన్స్ ఎట్లా చేద్దాము, దేనికి లోపం ఉంది, దాన్ని ఎలా మనం పూరించాలి, ఎక్కడ సబ్సిడీ ఇస్తే, ఎక్కడ మనం ఎంకరేజ్ చేస్తే, ఎక్కడ ఏ రకంగా ఇస్తే వాళ్ళు ముందుకు వస్తారు. ఇప్పుడు బిందు సేద్యం అనేటువంటి సిస్టమ్ వచ్చింది. బిందు సేద్యంలో 90% కూడా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో ఎక్కువ అమలు చేస్తున్నారు. అంటే డ్రాప్ పడుతూ ఉంటుందంట దాంట్లో. బిందు సేద్యం అంటే దాంట్లో ఒకేసారి వాటర్ అంతా పడిపోదు. చాలా మొక్కలకి ఏంటంటే కొద్ది కొద్దిగా తడైతే చాలు, అవి మొక్కలు ఎంతైనా సరే పెరుగుతాయి. కాబట్టి ఏంటంటే వాటర్ ఎక్కడికి పోకుండా, వేస్ట్ కాకుండా డ్రాప్ బై డ్రాప్ పడుతుంది కాబట్టి ఒకేసారి వాటర్ అంతా వేస్ట్ కాదు. అది మామూలుగా పారిస్తే ఒక్క రోజులో అయిపోయేటువంటి వాటర్ కనీసం 30 రోజులు, 25 రోజులు, 15 రోజుల నుంచి 4 రోజులకు వస్తుంది. ఇట్లా మెల్లమెల్లగా అవడం వల్ల పంట తొందరగా డెవలప్ అవుతుంది, ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ బిందు సేద్యానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో 90% వరకు కూడా ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. అంటే 100 రూపాయలు అయితే దాంట్లో 10 రూపాయలు రైతు పెట్టుకుంటే 90 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. ఇలాంటి సిస్టమ్స్ కూడా ఉన్నాయి మనకు. ఇప్పుడు అలాగే సోలార్ ఎనర్జీ సంబంధించింది, ఎవరైనా రైతులు వాళ్ళ పొలం దగ్గర సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే గవర్నమెంట్ కరెంట్ అంతా కూడా తగ్గిపోతుంది కదా, గవర్నమెంట్ ఫ్రీగా కరెంట్ ఇస్తుంది వాళ్ళకి. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది, దాని బదులుగా మీరు సోలార్ పెట్టుకోండి, మీ సోలార్ ఎక్విప్మెంట్లో మేము 50% ఇస్తాం, 60% ఇస్తాం అని ముందుకు వస్తుంది. సో గవర్నమెంట్కి ఒక్కసారి పోతుంది ఈ డబ్బులు, కానీ 10 ఏళ్ళు 20 ఏళ్ల పాటు వాళ్ళకి రెగ్యులర్గా ఇవ్వాల్సిన కరెంట్ ఖర్చు తీసుకుంటే దానికన్నా 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇలాగా పరిస్థితిని బట్టి ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ తగ్గాలనేది ప్రభుత్వం నిర్ణయించుకొని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.